చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం దేశంలో ఉద్యోగాలు వెతుక్కుంటూ సొంత ఊరిని విడిచి పట్టణాలకు వస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. అలాంటి వారికి అద్దె ఇళ్లే ఆధారం. కానీ ఈ అద్దెకు సంబంధించిన వ్యవహారంలో తరచూ ఇంటి యజమానులతో అద్దెకు ఉండేవారికి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ సమస్యలను న్యాయ పోరాటం వరకు వెళతాయి. ఇబ్బందుల్ని తొలగించి అద్దెకు ఉండేవారికి ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి రెంట్ కొత్త రూల్స్ 2025 అమల్లోకి తెచ్చింది. ఇది అద్దెదారులతో పాటు ఇంటి యజమానులకు కూడా నయా రూల్స్ విధించింది. ప్రతి ఒక్కరూ రూల్ ప్రకారం మాత్రమే నడుచుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా నోటి మాటతో జరిగే రెంటల్ అగ్రిమెంట్ల జమానాకు తెరపడినట్లని చెప్పొచ్చు. ఈ కొత్త రూల్స్లో ఎలాంటి కీలక మార్పులు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నుంచి రెంట్ అగ్రిమెంట్ అనేది పూర్తిగా ఆన్లైన్లో జరగాలి. దీనికి డిజిటల్ స్టాంప్ ఉండటం తప్పనిసరి. ఈ ప్రక్రియను 60 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఇకపై ఎలాంటి పాతకాలపు పేపర్ కాంట్రాక్ట్ ఉండదు. సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో ఇంటి యజమానులు ఇకపై ఇష్టానుసారంగా డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. రెసిడెన్షియల్ ఇంటి కోసం అయితే గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాలి. అదే వాణిజ్య స్థలాలంటే కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే గనక గరిష్టంగా 6 నెలల రెంట్ను డిపాజిట్గా తీసుకోవచ్చు. ఇక ఇంట్లోకి అద్దెకొచ్చాక 12 నెలలు దాటిన తర్వాతే రెంట్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అద్దె పెంచాలనుకుంటే అద్దెదారులకు 90 రోజుల ముందే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ఉన్నట్టుండి రెంట్ పెంచే సంస్కృతికి ఈ కొత్త రూల్ చెక్ పెడుతుందన్నమాట. ఒకవేళ ఇంట్లో ఏవైనా ప్రధాన మరమ్మతులు ఉంటే మేజర్ రిపేర్స్ చేయాలని అద్దె ఉండేవారు ఇంటి యజమానులకు ఫిర్యాదు చేస్తే వాటిని 1 నెల రోజుల్లో పూర్తి చేయాలి. ఒకవేళ యజమాని ఆ పని పూర్తి చేయకపోతే అద్దెదారులే ఆ పనిని పూర్తి చేసుకుని ఆ ఖర్చును తర్వాత నెల రెంట్లో తగ్గించుకునే అవకాశం కూడా ఈ రూల్ కల్పించింది. ఏదైనా కారణం చేత యజమానులు ఇంటిని ఉన్నపళంగా ఖాళీ చేయించాలంటే ఇంటి యజమానులు రెంట్ ట్రైబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవాలి. బలవంతంగా ఖాళీ చేయమనటం, నీళ్లు, విద్యుత్ వంటి బేసిక్ సౌకర్యాలను కట్ చేయటం, బెదిరించడం ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇక నుంచి చట్ట విరుద్ధం. అద్దెకుండేవారు ఇంట్లోకి వచ్చే ముందే వారి యొక్క పోలీసు వెరిఫికేషన్ చేయించడం యజమానికి తప్పనిసరి. ఇది అద్దె ఇంటిని తీసుకునే వారి చరిత్రను ధృవీకరిస్తుంది. అద్దెకు సంబంధించిన సమస్యలు, ఖాళీ చేయించే వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రైబ్యునల్ 60 రోజుల్లోగా ఆ వివాదాలు పరిష్కరించాలి. దీనివల్ల న్యాయం కోసం వేచి ఉండే కాలం తగ్గుతుంది. ఈ కొత్త చట్టం వల్ల ఇకపై అద్దెదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. కొత్త చట్టం మీ హక్కులను బలంగా కాపాడుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మొదలుకొని ఇంటి నుంచి ఖాళీ చేయించే వరకు ప్రతిదీ రూల్ ప్రకారమే నడుస్తుంది. నిజంగా ఇది అద్దెదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే ఇంటి యజమానులు సైతం ఈ కొత్త రూల్స్ని అర్థం చేసుకుని డిజిటల్ విధానంలో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఏ చిన్న సమస్య వచ్చినా ఈ కొత్త చట్టమే ఫైనల్ అవుతుంది కాబట్టి. ఈ కొత్త చట్టంపై మీరే అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.